భూములను నిషేధిత జాబితా 22A చేర్చడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ 30% కమిషన్ల కోసమే రాత్రికి రాత్రే ఈ కుట్ర చేశారని విమర్శించారు. దీనివల్ల లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ భూములను నిషేధిత జాబితాలో ఎవరి ఆదేశాలతో పెట్టారో ప్రజలకు తెలియాలని, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ తరపున హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్, కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. 7 కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకట చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హూడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా అమ్పారేస్తున్నాడు, పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది, పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటారు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు, అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములమ్ముడు, పార్కులమ్ముడు, ప్లాట్లమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మిపారేస్తావు. తప్పు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. నువ్వు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకు? తప్పు ప్రభుత్వాన్ని, శిక్ష ప్రజలదా? నువ్వు రాత్రికి రాత్రి అత్యాశకు పోయి నువ్వు డబ్బులు సంపాదించాలనే దురాశలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూములన్నీ 22A పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదు ఒకటి ఉంటుంది, నీ డబ్బు దురాశనే నీ దుఃఖానికి ఏదో ఒకనాడు కారణమైతుంది. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దురాశ ఎన్నటికైనా చేటే. నువ్వు ఈ 22A పెట్టాలి, కమిషన్లు కొట్టాలి, 30% వసూలు చేయాలని చేసిన ఒక కుట్రతోని ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనాయి. అరే పెళ్లిలు ఆగమవుతున్నాయి, దవాఖానకు బయట వాళ్ళకి పైసలు లేక బ్యాంకులకు కుదబెడదామంటే బ్యాంకులు తీసుకోవట్లేదు, అప్పులు ఇచ్చేవాడు అప్పులు ఇస్తలేడు, అమ్ముకుందామంటే కొనేవాడు లేడు, ప్రాపర్టీల విలువ తగ్గిపోయింది. ఉటిగానే సారీ చెప్తే అయిపోతుందా? అంటే వాడెవడో వస్తాడు, మర్డర్ చేస్తాడు, మళ్ళీ వచ్చి సారీ అనగానే మాఫా. దొంగతనం చేస్తాడు వాడు, ఇంట్లోకి వచ్చి అంత ఎత్తుకపోతాడు, సారీ అంటే మాఫా. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి రేపది తీసేసిన ఎవడన్నా కొనమంటే డౌట్ పడతాడు. ఏమో వీడు మళ్ళీ తీసింది కానీ మళ్ళీ పెడతాడేమో, ఇది ఒకసారి అట్లా పోయింది కదా అని ఎవడు రేపు కొనేటోడు కూడా కొనడు. 10,000కి పోతే 5,000కి ఇస్తావా లేకపోతే కొన అంటాడు. అంటే ఇంతమంది ప్రజల ఆస్తుల విలువ పడిపోయి ఇంతమందిని ఆగం పట్టిన ఈ తప్పిదానికి కారణం ఎవడో తేలాలనా వద్దా? దీని మీద ఎంక్వైరీ జరగాలనా వద్దా? అందుకే తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇలా ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినమంటున్నారు. మర్యాద కొద్ది తీసి తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు, పరిష్కరిస్తే బతుకుతారు, పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల ఆస్తులను మీరు నిషేధిస్తే ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని, నిన్ను కూడా నిషేధిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ చలో అసెంబ్లీకి వస్తాం మేమందరం 1,00,000 మంది అంటున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖులోగా ఏ భూములైతే నిషేధిత జాబితాలో పెట్టారో బేషరతుగా వాటిని తొలగించకపోతే
లక్షలాది మంది నిషేధిత భూముల జాబితాలో ఉన్న రైతులతో ప్రజలతో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమని హెచ్చరిస్తా ఉన్నాం. బీ కేర్ఫుల్. వెంటనే తీయండి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి. ఎట్లా అసెంబ్లీ జరుగుతుందో లోపల కొట్లాడటం, బయట బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు ఈ ప్రజల పక్షాన బయట కూడా పోరాటం బిడ్డ అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలకు ఏం కావాలో